హాయ్ ఫోక్స్, ఈరోజు మనం కుక్ చేసి రోస్ట్ చేసేది మన పెద్దయ్య, అదే బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు. ఏంటి లేట్గా రోస్ట్ చేస్తున్నావు? లేట్ కాదు, ఈ చెత్త షో మీద 1 వీడియో చేయడమే గొప్ప. అందుకే అంతా అయిపోయాక వచ్చా గొప్ప చెక్కేయడానికి. Desce até o chão. హాయ్ సార్, మనం ఈ పెద్దయ్య నువ్వు బొద్దయ్య రోస్ట్ లో నేను 4 టాపిక్స్ కవర్ చేస్తున్నామమ్మా. అందులో ఫస్ట్ వచ్చేసి డ్రామాటిక్ నామినేషన్ అండ్ టాస్క్. ఇందులో టాస్క్ చూస్తామమ్మా, సిన్స్ డే 1 నుంచి స్టార్ట్. వాడి జీలో వేలు పెట్టడం, వీడి జీలో వేలు పెట్టడం చేశాడు ఈ బిగ్ బాస్ నా పట్ట. ఎలా అంటే ఓనర్స్ అండ్ టెనెంట్స్ అన్ని టాస్క్ పెట్టి ఓనర్స్ కి టెనెంట్స్ మీద, టెనెంట్స్ కి ఓనర్ మీద హేట్రేట్ వచ్చేలా ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేశాడు. ద రీజన్ బిహైండ్ ఈస్ టు డ్రామాటిక్ నామినేషన్స్ కోసం మామ. ఫస్ట్ వీక్ లో పర్సనల్ గ్రడ్జ్ లేకుండా నామినేషన్ చేస్తుంటే మజా రావట్లేదని చెప్పి ఇలా ప్లాన్ చేసి బుద్ధి చూపించాడు మన చెత్త బాస్ బిగ్ బాస్. చేతితో తీయాలి ఇంకా మొత్తం. అంటే నాకు తెలిసి 6 ప్యాక్ అయిపోతాను నేను. ఎంత టైం పడుతుందో మీ మానిటర్ నిర్ణయిస్తా. అన్న చూడండి, చూసి ఆలోచించాను ప్లీజ్. మీరు కూడా చూసి మాట్లాడాలి బ్రదర్. బాడీ షేవింగ్ వరకు వెళ్ళదు. ఎవరు అనుకోలే ఎవరు గుణ మీ మూడుని బట్టి మనుషులు ఉండరు. ఈ 3 పట్టులు మేము ఉండాలంటే మా అమ్మని పట్టుకుని నేను ఉన్నాం అనట్లా. చూసారా మామ మన పెద్దయ్య చావు తెలివితేటలు. ఓనర్స్ ఏమో ఈ సో కాల్డ్ కామనర్స్ అండ్ ద టెనెంట్స్ ఆర్ నోబడీ నోన్ సెలబ్రిటీస్. సో ఇక్కడ ఓనర్స్ మాట టెనెంట్స్ వినాలి. సో ఈగో సట్ అయిపోతాయి అన్నమాట. రీజన్ ఈ నోబడీ నోన్ సెలబ్రిటీస్ ఈ సో కాల్డ్ కామనర్స్ మాట వినాలి. సో ఆ సెలబ్రిటీస్ కి పిల్లకలు టచ్ అయిపోతాయి అన్నమాట. సో నామినేషన్ టైంలో వీడిని వాడు నామినేట్ చేసుకుంటారు. దానికి రీజన్ ఈ సెపరేషన్. అప్పుడు వస్తాడు సార్ మన ఎడిటర్, అక్కడ కట్టు ఇక్కడ కట్టు, ఇక్కడ కట్టు అక్కడ కట్టు, మిడిల్ లో సీరియస్ బీజియం. అంతే, ఎపిసోడ్ హిట్, టీఆర్పీ పైకి లే బట్టు. పవర్ కార్డ్స్ పొందడం కోసం నేను మీకు ఇస్తున్న ఛాలెంజ్ హంగ్రీ హిప్పో. ఆకలితో ఉన్న హిప్పో నోట్లో బాల్స్ ను వేసి ఆహారంగా తినిపించడం. ఏ టీం అయితే ఆ హిప్పో నోటిలో ఎక్కువ బాల్స్ ను వేసి ఆహారంగా తినిపిస్తారో వారే ఈ ఛాలెంజ్ లో విజేతలవుతారు. మీ ప్రత్యర్థి పోటీదారులు ఆ హిప్పో నోటిలో బాల్స్ వేయకుండా చూసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఇచ్చాడా టాస్క్? ఫిజికల్ గా మెంటల్ గా కంటెస్టెంట్ కి మ్యానిపులేట్ చేసి వాడికి అదే మన పెద్దయ్య కావాల్సిన కంటెంట్ తెచ్చుకుంటాడు. మన పెంట మీద చెత్త ఎడుకుని చెత్తన కొడుకు. అయినా ఆ హిప్పో మౌత్ లో ఆ బాల్ కాదు, ఆ పెద్దయ్య మొగ్గ పెట్టి కొరికిచ్చే. అప్పుడు గాని ఇలాంటి రోత రాదు జనాల్లోకి. మరి ఈ రౌండ్ లో ఎవరు గెలిచారు? బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద నేను ఈ పాయింట్ బ్రూటింగ్ చేస్తున్నాను బిగ్ బాస్. దీన్ని కన్సిడర్ చేసి విన్నర్స్ చేశారు. అది ఆ పాయింట్. 15 to 20% బాల్ హోల్డ్ లోన్, శ్రీజ చేతి హోల్డ్ లోన్. 70% ఉన్నాడు, దాదాపు 20% ఎలా పెట్టి పట్టుకుంటే బాల్కి వెళ్ళిపోద్దా. బాల్ వాళ్ళ దగ్గర ఉంది అనుకుని వాళ్ళకి ఆల్రెడీ పడిపోతుంది. వాళ్ళు టచ్ చేసి అంటారు. నాకు న్యాయం అనిపించింది, నేను చేసిన దాని నుంచి ఈడ్చుకుంటూ వస్తే ఎక్కడ పట్టి ఎలా పెడితే అది ఎలా అవుతుంది. ఇట్ ఈస్ మై ఫైనల్ కాల్. సంజన చెప్పు ఏమా ఆడదెప్పుడు లేదురా. ఇప్పుడు మా స్ట్రాటజీస్ మాకుంటాయి, మాపు కాదు మీ అవతలకే ఉంది. నీకు స్ట్రాటజీ ఉందా? మీరు సపోర్ట్ చేస్తున్నారా వేరే వాళ్ళకు? నీకు అర్థమవుతుందా? నేను బాగా దేని బుద్ధికున్నాను చూసావా నువ్వు? వెళ్ళి దాని నోట్లో పడ్డాన్ని. మామ మన పెద్దయ్యకి కావాల్సింది ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్. ఇలా అందరి మధ్య కాన్ఫ్లిక్ట్స్ పెట్టి నామినేషన్ టైంలో ఒకరి మీద ఒకరు రీజన్ చెప్పుకుని నామినేట్ చేసుకుంటారు. దానికి బీజం ఇలాంటి టాస్క్ లోనే స్టార్ట్ అవుతుంది. కావాలంటే చూడండి, వీళ్ళ డిస్కషన్ మిడిల్ లో ఎవరైనా ఇలా అనొచ్చు. ఎలా అంటే నామినేషన్ చేస్తా నిన్ను, నాకు ఇలా చేశాడు కదా, నెక్స్ట్ టైం వీడిని నామినేట్ చేస్తా అని అంటారు. ఇంకా హౌస్ లో డాగ్ ఫైట్ స్టార్ట్. డాగ్ ఫైట్ అంటే ఈ డాగ్ ఫైట్ కాదు, ఈ డాగ్ ఫైట్. వాళ్ళతో
గెలవడానికి చాలా కష్టం అన్నా బికాస్ అక్కడ చాలా ఇట్లా ఉంది ఇప్పుడు ఇట్లా ఉంటే మేము బ్రెయిన్ వాడాలా బలం వాడాలా రెండు వాడాలి లేదు ఇట్లా ఉంటే మేము బ్రెయిన్ వాడాలి ఇట్లా చేసుకోవడానికి అదేం స్ట్రాటజీ అన్నా లాస్ట్ రౌండ్లో నేనేం డిసైడ్ అయ్యానంటే నేను సోలోగా కూడా నేను రైట్ టీమ్ కోసం ఫేవర్ చేస్తూ నేను ఆడితే ఏమీ తప్పలేదు నువ్వు ఫేవర్ చేస్తున్నట్టు అనిపిస్తే మాత్రం డైరెక్ట్ నామినేట్ అయ్యాను చెప్పలే అవును అబే అవును రెండు మిస్ చేసింది ఎవరు నువ్వు బ్లాక్స్ మిస్ చేశాను హ్యాపీ బ్లాక్స్ బిగ్ బాస్ చెప్పిన రూల్ ఇద్దరు కరెక్ట్గా ఆడలేదు నేను అదంతా కరెక్ట్గానే వచ్చా సారీ గాయస్ ఇద్దరు తీసుకోవాలి హెడ్స్ ప్రూవ్ చూసారా ఈ టాస్క్ ఎలా ప్లాన్ చేశారు ఐ నో ఇదంతా స్క్రిప్టెడ్ అని మీ అందరికి కూడా తెలుసు కానీ ఇక్కడ మనందరం మ్యానిపులేట్ అయిపోతాం ఇది చూసే అలా ప్లాన్ చేస్తారు ఈ పెద్దయ్య అప్పుడు నామినేషన్స్ కంప్లీట్ అయిపోయాక ఓటింగ్ ఈ టాస్క్ పై చూసి వాడి మీద వీడి మీద మీకు హేట్ వచ్చి ఉంటుంది మరి వేరే వాడి మీద సింపతి రాకుండా ఉంటుందా సో సింపతి వచ్చినాన్ని కాపాడుకోవడానికి మన తెలుగు స్టేట్ లో ఉన్న నాటు చెప్పులు నిబ్బిల గొర్రెల మధ్య రెడీ అయిపోతాయి ఇంకా సోషల్ మీడియాలో మావాడు గొప్ప లేదు మావాడు గొప్ప అని కొట్టుకుని సస్తారు ఈ పనులని పాపరాయుళ్ళు అని పాపము ఏమిరా బాలరాజు ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల ఏదన్నా పని చేసుకోరా బేవకు కన్సిస్టెంట్ బిహేవియర్ అండ్ దాని వల్ల వచ్చిన కాన్ఫ్లిక్ట్ చూసే ముందు ఈ సీజన్ లో ఎంతమంది జిబిరేష్ గాళ్ళు ఉన్నారో చూద్దాం ఇదిగో ఈ 15 మంది జిబిరేష్ గాళ్ళు వీళ్ళు కాకుండా ఇంకో 6 కశ్మీర్ గాళ్ళు వచ్చారు వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఇంకోటి చెప్పడా మామ వాళ్ళున్నా వీళ్ళున్నా ఎవరు వచ్చినా వాళ్ళ మెయిన్ మోటివ్ ఈస్ షిట్టి అండ్ క్రింజీ బిహేవియర్ ఆర్ ఓవర్ యాక్టింగ్ చేసి ఈ పెద్దయ్య షోకి టీఆర్పీ పెంచడమే ఇంకా వీళ్ళ బిహేవియర్ మ్యాటర్ లోకి వెళ్తే ఒక్కడిని మించి ఇంకొకడు ఉన్నాడు రా మామ అందరికందరు స్క్రీన్ టైం కోసం ఓవర్ యాక్టింగ్ కావాలని డ్రామా చేయడం ఇంకా మిడిల్ ఆఫ్ ది ఫైట్స్ లో పిచ్చి పట్టినట్టు డాన్స్ చేయడం ఈ మిడిల్ లో ఈ కపుల్స్ ఒకరు అవుట్ సైడ్ ఆఫ్ ది హౌస్ లో ఒకరికొకరు ఉన్నారని తెలియకపోయినా మల్టిపుల్ రిలేషన్షిప్స్ అవుట్ సైడ్ ఉన్నా ఈ షోకి వచ్చిన తర్వాత ఆ షో చెప్పినందుకు కపుల్స్ అయిపోతారు దీనికన్నా అడుగుని తిన్నాం బెటర్ రా నిమ్కం పువ్వుగలరా సార్ ఎలా ఉందా మా హౌస్ చాలా బాగుంది సార్ చాలా బాగుందా చాలా బాగున్నారా ఎవరు సార్ ఏమిటి సార్ అసలు బాగున్నాయి సార్ అంత నవ్వారు ఇది బాగున్నాయి సార్ వీటితో ఎద్దు అక్కడ నేను సార్ మీరు ఇంత ఎందుకు నవ్వింది మాది ఫాన్ అంటే ఫాన్ బాగున్నాయి సార్ ఓ అలా రమ్య పవన్ బుజ్జి తమ్ముడు సార్ ఎవరికి నాకు సార్ చేస్తుంది సార్ మీరేం చేంజ్ చేయట్లేదు సార్ నాకు తమ్ముడే సార్ రమ్య కూర్చోమ్మా నీకు ఎవరిని వచ్చారు వస్తాం పవన్ చాలా ఇన్నసెంట్ పవనే ఇష్టం మాట్లాడానికి వచ్చారు మాట్లాడడానికి ఎంతతో మాట్లాడడానికి అమ్మాయిలు పిచ్చి ఫస్ట్ నేను అదే నన్ను పొజిషన్ అంటే చాలా ఇరిటేటింగ్ గా ఉంది లైక్ ఆ రోజు ఫస్ట్ రోజు వచ్చి కూర్చుంటుంటే చేతులు ఇళ్ళలో వేసేసి అమ్మాయిని ఎంత ఇరిటేటింగ్ ఉందో తెలుసా చూస్తే నాకేదైనా ఉంది అదే నన్ను చేస్తే ఇంకా లాది పెట్టబట్టి ఇచ్చేస్తా అంతే కింద సొక్కేస్తాను అంటే అలాగే ఉంది నా అమ్మాయి కబిషన్ ఎందుకంత లైక్ లీనియర్స్ ఇష్టం లేదు అనుకున్నా లైక్ డైరెక్ట్ గా చూపించట్లేదు ఇండైరెక్ట్ గా ఇష్టం అనిపించింది నాకు ఏంటా తినరాని రమ్య తినరాని ఇందుకే నీ మీద మీమ్స్ అండ్ ట్రోల్స్ వచ్చేవి మన ఓవర్ యాక్టింగ్ కి బ్రాండ్ అంబాసిడర్ అయిన రమ్య మోక్ష అక్క ఇంకా ఎంట్రీ ఇవ్వగానే బిచ్చి స్టార్ట్ చేసేసింది ఈ యాంటీతో కలిపి అయినా ఈ హౌస్ కి వచ్చి ఏం లాభంలే 1 వీక్ కన్నా ఎక్కువ లేవు కదా పోనీ ఆ 1 వీక్ లో ఏమైనా పాజిటివిటీ తెచ్చుకున్నావా నీ మీద లేదు డబల్ హెడ్ రేట్ తో బయటకు వెళ్ళిపోయావు పోతూ పోతూ నీ బ్యూటీ సీక్రెట్ కూడా బయట పెట్టేశావు మళ్ళీ ఎలిమినేట్ అయిపోయాక నువ్వు నీ ఫెయిల్యూర్ ని యాక్సెప్ట్ చేసావంటే లేదు ఫ్యాట్ గా అయిపోయా నా కవరేజ్ మంచిగా ఇవ్వలేదు బిగ్ బాస్ షో నాకు అన్యాయం చేశారని కవర్ చేయడానికి ట్రై చేసావు చూడక్క రమ్యక్క నువ్వు కెరీర్ మీద ఫోకస్ కాదు నీ ఫెయిల్యూర్స్ ని యాక్సెప్ట్ చేసే దాని మీద ఫోకస్ చేయి అప్పుడు ఆటోమేటిక్ గా పాజిటివిటీ వస్తుంది లైఫ్ స్మూత్ గా సంతోషంగా సాగిపోతుంది తినని కాదు భయ్యా హౌస్ లో ఉన్న వాళ్ళందరూ అంతే ఎగ్జాంపుల్ మన ఈ ఆంటీని చూడండి అదే మాధురి గారిని ఎంట్రీ అప్పుడు ఎలా అన్నారో నేను శ్రీజ గారికి మాత్రమే తెలియదంట
రోలు మాధవి ముందు పేరు తెలియదు పేరేంటి అనేది చెప్పడం మానేసి తెలుసుకోండి అంటారేంటండి. ఎంతమంది తెలిసిన తెలుసు వాళ్ళు కూడా మాధవి అని అడుగుతున్నారు అందరికి. నాకెవరు అడగలేదు. ఇప్పుడు వింటున్నారు వాళ్ళు మాధవి అని ఎట్లా తెలుస్తుందండి? సరే అదనే గొడవపడాలని చూస్తారండి. ఆంటీ మీరు అవుట్ సైడ్ ఆఫ్ ది హౌస్ లో ఉమెన్స్ కోసం ఫైట్ చేయలేదు, యాక్టింగ్ చేయలేదు, ఈ నెల స్టార్ట్అప్ లేదు, ఆర్ ఈ నెల సూడో ఫెమినిస్ట్ కూడా కాదు. మరి మీ నేమ్ ఎలా తెలుస్తుంది అందరికి? అయినా మీరు నేమ్ తెలుసుకోమన్నారు కదా, తెలుసుకున్నారు మనోళ్ళు. మీ బ్యాక్ స్టోరీని తెలుసుకుని ట్రోల్స్ అండ్ మీమ్స్ బానే పడ్డాయి కదా. ఇంకా ఈ ఆంటీ ఎలిమినేట్ అయిపోయాక కూడా ఆరో ఫార్మింగ్ కోసం ట్రై చేసింది, కానీ అది కాలేదు. మిమ్మల్ని ఇప్పుడు ఏమని పిలవాలి మేము? మాధవియా నా పేరు మాధవి కాదు. ఇది ఆరో చెప్పుంటున్నారు గొడవలు లేని కదా అమ్మాయితో. అందరికీ ఎలా చేస్తున్నావు? నాకు నచ్చితే చెప్తా. 100% నేను తిరిగి ఇళ్లలోకి వెళ్ళాలి అనుకున్నాను, వెళ్ళాను. నువ్వు వెళ్తే తొందరగా ఎలా వస్తారు? నేను రావాలనుకున్నాను కాబట్టి వచ్చాను. వస్తే ఎప్పుడు కూడా ఎంత పెద్ద తోపు ఉన్నా సరే, ఇప్పుడు ఎవరు తోపులు అనుకోవట్లేదు. నాకు తోపు అనట్లేదు. నేను మీ గురించి అట్లా మీరు తోపుని ఎవరు అనలేదు. కానీ నేను వెళ్ళాలనుకున్నాను, వెళ్ళాను. నేను రావాలనుకున్నాను, వచ్చాను. అంటే ఓడిపోయిన తర్వాత నేను కావాలని ఓడిపోయాను కలగండి. మీరు అనుకున్నాను కాబట్టి వచ్చారు అని అన్నారు. అవును, మీరు అనుకుంటే రాలా. మీరు నామినేషన్స్ లోకి వస్తే ఆడియన్స్ మిమ్మల్ని బయటికి పంపిస్తారు. ఆంటీ మీ ఫెయిల్యూర్ ని యాక్సెప్ట్ చేయడానికి ధైర్యం లేకపోతే ఇలాంటి షోకి రాకండి. వచ్చి ఇజ్జత్ మొత్తం మన్నుపాల్లో కలపకండి. ఇంకా వీళ్ళనే కాదు, రీతు అండ్ పవన్ ఫేక్ రిలేషన్షిప్ హౌస్ లో ప్రతి చిన్నదానికి గొడవ పడే కొందరు కపుల్స్ ని బ్లేమ్ చేసి ఫేమ్ అండ్ ఫ్యామిలీని చూపించి సింపతి కొట్టడానికి ఓవర్ యాక్టింగ్ అండ్ చీప్ స్కిల్స్ చూపించి లాస్ట్ కి ఇగో ఈయన్ని విన్నర్ చేశారు. మిడిల్ ఆఫ్ ది షోలో ఈ సీరియల్ యాక్టర్ ని విన్నర్ చేయడానికి బిగ్ బాస్ వన్ సైడ్ అయిపోయాడని టాక్. మీకు ఒకటి చెప్పనా బాబాయ్, ఈ షో వాళ్ళు వాడిని విన్నింగ్ చేయడానికి, వీడిని ఫేమస్ చేయడానికి కష్టపడరు. ఈ షో వాళ్ళు వాళ్ళ టీఆర్పీ కోసమే కష్టపడతారు. ఇంకా ఎంత లైవ్ ఉన్నా, ఎంత ఫుటేజ్ బయట పెట్టినా, అన్కట్ సీన్స్ పెట్టినా మన పబ్లిక్ అందరూ మర్చిపోయేది ఇది స్క్రిప్టెడ్ షో అని. ఈ మాట మాత్రం మర్చిపోకండ్రా. విన్నర్ గురించి కొంచెం సైడ్ చేస్తే పబ్లిక్ సెంటిమెంట్ ఉంటదిరా. సూపర్ ఫ్యాన్స్ అని, సపోర్టర్స్ అని, ఫ్యాన్ పేజెస్ అని, ఇంకా ఇంటింటికి వెళ్ళి ఓట్లు వేపిస్తారు ఈ గుర్ర జనాలు. అప్పుడు నాకు అర్థమైంది ఎడ్యుకేషన్ లో ఏపీ అండ్ టీజీ స్టేట్లు ఎందుకు లాస్ట్ లో ఉన్నాయి అని. మరి చదువు సంధ్య వదిలేసి ఇలా తిరిగితే ఏమొస్తుంది? బొంగు తప్ప. ఇంకా ఇలాంటి షోల సైడ్ ఎఫెక్ట్లు యంగ్స్టర్స్ అయినా నిబ్బి మీద ఎక్కువ పడుతుంది అన్నమాట. ఎందుకంటే ఈ ఏజ్ లో వాళ్ళ మెంటాలిటీ అన్స్టేబుల్ గా ఉంటుంది. సో ఇలాంటి లైఫ్ స్టైల్ చూసి ఈజీగా మ్యానిపులేట్ అయిపోతారు అన్నమాట. అలా మ్యానిపులేట్ అయిపోయి 16, 17, 18 ఏజ్ లోనే మ్యారేజ్ చేసుకుని, లేదా ఇలాంటి లైఫ్ స్టైల్ కావాలని పేరెంట్స్ మీద ప్రెషర్ పెట్టి లైఫ్ ని ఎంజీ చేసేసుకుంటారు ఈ నిబ్బి. నలుగురికి పిల్లలకి భవిష్యత్తు బయటకు వచ్చినాక భవిష్యత్తు ఉంటుంది. దయచేసి మీలాంటి పిల్లలే వాళ్ళు మనల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి అక్కడ వాళ్ళు చేస్తారు. కాకపోతే వాళ్ళ క్యారెక్టర్ ను వాళ్ళు పాడు చేసుకుంటారు. అక్కడికి పోయినాక అది అనేది బిగ్ బాస్ అంటే మంచి ప్లాట్ఫామ్. వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలా. వాళ్ళు మంచి అనే పేరుతోటి బయటకు వస్తే సమాజం కూడా. ఈ ఆంటీకి ఉన్నంత కామన్ సెన్స్ లో 50% కామన్ సెన్స్ వీళ్ళని సపోర్ట్ చేస్తూ అదర్ ప్లేయర్స్ మీద హేట్రెడ్ స్ప్రెడ్ చేస్తున్న వాళ్ళ సస్పీషియస్ ఉండుంటే ఈ షో అంత చెత్త కాకపోతుంది. అందుకే కామన్ సెన్స్ ఇస్ నాట్ సో కామన్ అనేది ఈ ఆంటీ చెప్పింది రైటే మామా. ఈ షో ఎంత చెత్త అయినా హోల్ టీజీ అండ్ ఏపీ స్టేట్ ల జనాలకి రీచ్ అవుతుంది. సో వాళ్ళ గుడ్ బిహేవియర్ తో పాజిటివ్ సపోర్ట్ కోసం చేయొచ్చు కదా, కానీ అలా అవ్వదు. ఆంటీ మీలాగే చాలా మంది తెలియదు, ఒకవేళ తెలిసినా యాక్సెప్ట్ చేయరు ఈ షో స్క్రిప్టెడ్ అని. అయినా వాళ్ళు ఎంత లైవ్ ని టెలికాస్ట్ చేసినా దేర్ ఈస్ వన్ స్లైట్ ఛాన్స్ వాళ్ళకి స్క్రిప్ట్ అందుతుంది అని. సో ప్లేయర్స్ ఎంత మంచిగా ప్లే చేసి పాజిటివ్ సపోర్ట్ కోసం ట్రై చేసిన ఆ షో మేనేజ్మెంట్ వాళ్ళు దాన్ని ఎలో చేయరన్నమాట. అంటే గేమ్ ఆడట్లేదు అంటారు, సెంటిమెంట్ పెట్టుకుంది అంటారు. అన్ని మాటలు మీరే మాట్లాడతారు. ఆమె ఒక ఆడపిల్ల నన్ను ఒంటరి చేసి మరీ అట్లా టార్గెట్ చేయకూడదు. రీతో బాగుంది చేయండి. వాళ్ళు ఏమైనా ఖాళీగా ఉంటున్నారా? సైన్స్ దొరికితే చాలు చేతులు పట్టుకోవడం. వాళ్ళని ట్రోలింగ్ చేయండి అన్న. పాపం దయచేసి తనుజక్కను ఒంటరి పని చేసి అట్లా ఏడిపించమాకండి అన్న చెప్తున్నాగా. ఆడపిల్ల ఉసురు తగ్గుతుందని చెప్తున్నా. ఎవరికైనా సరే కళ్యాణ ఇంకా తనుజక్కని ఏమన్నా పాపం కంటిన్యూ కొండ పర్వతం గట్ట పద్దలు కొట్టినట్టు పరపర కాత్రే ఉంటాయి. అక్క నువ్వు ఆ సీరియల్ లో యాక్టింగ్ చేసే ఆవిడకి సపోర్ట్ చేస్తున్నావు, ఓకే, అది నీ చాయిస్, మేమందరం యాక్సెప్ట్ చేస్తాం దాన్ని. బట్ రీతు అండ్ పవన్ ని ట్రోల్ చేయని పుష్ చేసి ఈ సీరియల్ యాక్టింగ్ చేసే అక్కని ట్రోల్ చేస్తే ఆవిడ ఉసురు తగులుతుంది అని చెప్పు. అదే ఆడపిల్ల ఉసురు తగులుతుంది అని చెప్పు. మరి రీతు అమ్మాయి కదా, మరి ఆవిడని ట్రోల్ చేస్తే ఆవిడ ఉసురు తగలదా? ఓకే, ఐ యాక్సెప్ట్. వాళ్ళు మరీ ఓవర్ గా చేశారు షోలో, కానీ
అది స్క్రిప్టెడ్ అండ్ వాళ్ళు అది ఫాలో అవుతున్నారు. ఫస్ట్ షో ఈస్ పేయింగ్ దమ్ మనీ ఫర్ యాక్టింగ్ దేర్. దాన్ని సీరియస్ తీసుకుని నార్మల్ పీపుల్ ఇలా వాళ్ళ వర్క్ ని వదిలేసి రోడ్డు మీదకి వచ్చి ఇలా ఆ ప్లేయర్స్ గుడ్ ఈ ప్లేయర్స్ బ్యాడ్ అని ఒపీనియన్ ఇవ్వకూడదు. ఈ ఒపీనియన్ కూడా ఎలాంటిదంటే మావా ఇన్నర్స్ లాంటివి, ఎవరిది వాడు యూజ్ చేసుకుని దాచుకుంటే పర్లేదు, లేదు ఇదిగో నా ఇన్నర్ తీసుకో వాడుకో ఉంచుకో అంటేనే చిరాగ్గా ఉంటుంది. చెప్తున్నాగా జనాలందరికీ ఎవడో చెప్తున్నా, గుడ్డి మాటలు ఇదేంటి పనికిరాని మాటలు అసలు పట్టించుకోవద్దురా బాయ్. జనాలకి ఎటువంటి ఉపయోగపడుతున్నారు, జనాలు ఎటువైపు ఎంతమంది ఉన్నారో వాళ్ళు మాత్రం యాక్సెప్ట్ చేయండి రా బాయ్. పోయినసారి లాగా బిగ్ బాస్ లా చేయమాకండి బాబు. చెప్తున్నా కన్నా 100 మందిలో 10 మందికి నచ్చరు, నీకు నచ్చింది నాకు నచ్చదు కాబట్టి చెప్తున్నా. 90 మందికి నచ్చింది వచ్చినవి వాళ్ళు ఇంపార్టెంట్. బిగ్ బాస్ లో 10 మందికి నచ్చలేదు ఉంటాడు, ఆయన పోతాడు, నెక్స్ట్ నుండి పోతాడు. కంపల్సరీ 90 మందికి నచ్చే వాళ్ళని బిగ్ బాస్ లో ఉన్నిస్తున్నారు ఇప్పటి వరకు. చూసారా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఎలిమినేట్ తనుజ రాలి, అది తనుజ ఫైర్. చూడక ద షో నోస్ ద జనాల పల్స్ రేట్. అప్పుడు ఎవరిని ఉంచాలో ఎవరిని తీసేయాలో ముందే ప్లాన్ చేస్తాం. ఈ షో మెయిన్ మోటివ్ ఇస్ టిఆర్పి. ఆల్రెడీ చెప్పా, లాస్ట్ వరకు ఉంచి టిఆర్పి లో 11.8 తెచ్చుకుని లాస్ట్ లో మన ఈ మిలిటరీ గ్యాంగ్ ని బిల్డర్ చేశారు. మరి నువ్వు చెప్పావు కదా 90% సపోర్ట్ ఉంది అని, మరి ఎందుకు గెలవలేదు? సో అక్క ఇంకా ఎవరైనా ఈ షో రియల్ అని చెప్తే వాడిని అక్కడికక్కడే చెప్పుతూ కొట్టు. అయినా ఇలాంటి షోలకి చూసి ఎమోషనల్ కాదు, ఎంటర్టైన్ కండి. ఈ సెగ్మెంట్ కి ఫస్ట్ లో నేను రియాక్షనల్ ఛానల్ కాదు, పారాసైట్ అనో మిల్కింగ్ ఛానల్ అనో టైటిల్ ని ఫిక్స్ చేసా. కానీ అది మరీ డైరెక్ట్ అటాక్ లా ఉంటుందని చెప్పేసి ఇది పెట్టామా. ఈ జోన్రాలో చాలా రకాలు ఉంటాయి మావా. ఎలాంటివంటే పర్టికులర్ గా వన్ కంటెస్టెంట్ ని సపోర్ట్ చేయడం, లేదా డే బై డే బ్రేక్ డౌన్ అని, పబ్లిక్ ఇంటర్వ్యూ అని, Q&A అని ఒక పారాసైట్ లాగా ఈ షో మీద మిల్కింగ్ చేస్తారు ఈ రియాక్షన్ పారాడైజ్ గారు. ఇందులో ఫస్ట్ వచ్చేది మన ఆదిరెడ్డి మావ. వీడి వాడకం ఉంటుంది మావా వేరే లెవెల్, సూపర్ అసలు. 1 డే ఎపిసోడ్ లో ఆ బిగ్ బాస్ షోకి 45 మినిట్స్ ఉంటే వీడియోలో కంటెంట్ 1 అవర్ నుంచి 45 మినిట్స్ దాకా ఉంటుంది. అది కూడా 1 డే ఎపిసోడ్ మీద 3 వీడియోస్ చేస్తాడు ఈ పనికి వాళ్ళడు. ఇలా స్క్రోల్ చేస్తుంటే ఎండ్ రావట్లేదు ఈ సీజన్ కి. మినిమం 200 to 300 వీడియోస్ తీసుంటాడు ఈ సీజన్ లో. మన ఆదిరెడ్డి అన్న ఎక్స్ కంటెస్టెంట్ ఇంకా రియాక్షన్ ఛానల్ చేస్తాడు అంతే. ఇప్పుడు చెప్పబోయే వ్యక్తి ఆల్రౌండర్ అన్నమాట. ఎవరనుకుంటున్నారు? మన మహిదర్ రెడ్డి, ద ఓజీ. ఓజీ అంటే ఏదో హైప్ కోసం కాదు నేను చెప్పింది. ఈ ఓజీ మీనింగ్ ఓల్డ్ గాడిదా అని మీనింగ్. ఈ మనిషి బిగ్ బాస్ మీదే కాదు, వ్లాగ్స్ చేశాడు, హోమ్ టూర్స్ చేశాడు, రియాక్షన్ ఛానల్స్ చేసి రోత్ కి మారుపేరుగా మారిపోయాడు. నాని వీళ్ళే ఉన్నారా అంటే ఇంకా ఉన్నారు మామా. ఎంతమంది అంటే ఇంటర్నెట్ లోకి వెళ్ళి బిగ్ బాస్ రియాక్షన్ ఛానల్స్ అని కొడితే తేలు పట్టు మీద రాయితో కొడతాం కదా, అప్పుడు బీసు మన చుట్టూ ఎలా చేరిపోతాయో అన్ని ఛానల్స్ నేను చూసా. ఈ ఛానల్ అన్నిటికి నా ఫీలింగ్ ఏంటో తెలుసా? అడుక్కునే వాడి దగ్గరికి బుడబొక్కలోడు వచ్చినట్టు ఈ పెద్ద షో వాళ్ళు టీఆర్పీ కోసం నానా సంఖ్యలు లాక్కుంటే ఈ రియాక్షన్ ఛానల్స్ వాళ్ళు ఒక పారాసైట్ లా వాళ్ళ మీద పడి మిల్కింగ్ చేసుకుంటున్నారు అన్నమాట ఈ జిబేష్ గారు. అబ్బా నా వల్ల కాదు బాబాయ్. ఇన్ని డేస్ ఈ షోని అవాయిడ్ చేయడానికి కారణం ఏంటో తెలుసా? నా మెంటల్ పీస్ పోకుండా ఉండడానికి. ఇప్పుడు ఈ రోస్ట్ వీడియో చేయడానికి కొన్ని ప్రోమోలు ఇంకా ఆ రియాక్షన్ ఛానల్స్ కంటెంట్ చూసా అంతే. నా బ్రెయిన్ లో ఉన్న బ్రెయిన్ సెల్స్ ఇంకా న్యూరాన్స్ ప్యాక్ చేసుకుని హాలిడే కోసం బ్లాక్ హోల్స్ కి పోయి మోక్షం కోసం సాల్సా డాన్సులు చేస్తున్నాయి. సో మీరు ఆ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నా న్యూరాన్స్ అండ్ బ్రెయిన్ సెల్స్ రిటర్న్ టికెట్ లా పనిచేస్తుంది అనమాట. పనిలో పని ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి మామ. రిటర్న్ జర్నీలో స్నాక్స్ అండ్ కాఫీ లా పనిచేస్తుంది నాకు. సో అంటిల్ ద నెక్స్ట్ వీడియో, నమస్తే, వనక్కం, శనార్థులు, ఏదో ఒకటి ఉంటా. బిగ్ బాస్ గురించి వద్దులే, నేను బ్యాడ్గా మాట్లాడతాను. ఐ డోంట్ లైక్ ద కాన్సెప్ట్ ఆఫ్ బిగ్ బాస్. వాచింగ్ వాట్ ద అదర్ పర్సన్ ఈస్ డూయింగ్, దాని మీద యూ గెట్ దేర్ కిక్ అండ్ లాఫ్. ఐ డోంట్ లైక్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ అ గాసిప్ మ్యాగజైన్.